31 అనే కాదు, మీరు ఎప్పుడు తాగుతున్నప్పుడైనా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఈ డిసెంబర్ 31 రోజు మందులోకి అయితే మటన్ చికెన్ మించిన స్టఫ్ను అయితే చేసుకోబోతున్నాం. ఎవరైనా మరి మందు తాగని వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే వెంటనే అయితే స్కిప్ చేసేయండి. మందు తాగే వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ ఈ వీడియోని మొత్తం చూడండి. ఎందుకంటే మీరైతే ఎప్పుడు తినని స్టఫ్ని ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. మరి సాధారణంగా అయితే మనమైతే మందు తెచ్చుకున్నప్పుడు 31 కానీ ఎప్పుడైనా కానీ మందు తెచ్చుకున్నప్పుడు కనీసం మనకైతే 1000-1500 అయితే పక్కా కావాలి. మరి స్టఫ్లోకి 200-300 ఎత్తుంటాయి. కానీ 150 రూపాయలతోనే మనమైతే ఈ స్టఫ్ని రెడీ చేసుకోవచ్చు. అది కూడా మనం ఒక రోజంతా తాగినా అయిపోకుండా ఉంటుంది. ఈ స్టఫ్ అయితే చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి ఈరోజు వీడియోలో ఈ స్టఫ్ని ఎలా చేయాలనేది చూద్దాం. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఈ స్టఫ్ కోసం అయితే బెబ్బర్లు అయితే తీసుకున్నాను. ఈ బెబ్బర్లతో మాత్రమే ఈ స్టఫ్ను అయితే చాలా రుచిగా చేసుకోవచ్చు. ఇంకా వేరే దాంట్లతోనైతే చేసుకోలేము. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి మనం అయితే బెబ్బర్లు వేపుకోవడానికి అయితే ఒక బాండి పెట్టేసేయండి. బాండి బాగా హీట్ కాగానే అందులోనే బెబ్బర్లు అయితే వేసుకొని బాగా వేపుకోవాలి. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకునేసేసి బెబ్బర్లను అయితే బాగా వేపుకోవాలి. అప్పుడే మనకు బెబ్బర్లు కూడా లోపల నుంచి బాగా వేగుతాయి. ఎలా అంటే మనకి తెల్లగా ఉన్నాయి కదా బెబ్బర్లు, ఈ పైపొర అనేది కాస్త నల్లబడితే చాలు బెబ్బర్లు అయితే వేగినట్టు. మరి ఈ బెబ్బర్లు వేగలోపు అయితే ఈ వీడియోకి ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూశారు కదా, బెబ్బర్లు అయితే ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనమైతే ఇందులోనే వాటర్ అయితే పోసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ అయితే పోసేయండి. ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసేసేసి ఒక 10 నిమిషాలు అయితే వీటిని అయితే బెబ్బర్లను అయితే ఇందులోనే కదిలేకుండా వదిలేసేయండి. చూశారు కదా, నేనైతే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే వదిలేసాను. అలాగే ఇక్కడ హాఫ్ కేజీ బెబ్బర్లకు హాఫ్ కేజీ వాటర్ తీసుకున్నాను. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు నేనైతే అలాగే వదిలేసేసి వేపుకున్నాను. ఇప్పుడు మనమైతే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. వేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల కారం వేసేయండి. 1 టీ స్పూన్ ధనియం పొడి వేసేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొనేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇందులోనే సన్నగా తరుముకున్న కొంచెం కొత్తిమీర వేసేయండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటిని అయితే బాగా కలిపేసేయండి. మొత్తం ఉప్పు, కారం, ధనియం పొడి, కొత్తిమీర అన్నీ బాగా కలగలిసిపోయేలోపు బాగా కలపండి. కలగలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. మేమైతే యాక్చువల్గా ఇవి పెంక గుగ్గిలు అని అంటాము. మరి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూశారు కదా, మరి ఈ 31 స్పెషల్ మందులోకి అయితే మటన్ చికెన్ మించిన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. 31 అనే కాదు, మీరు ఎప్పుడు తాగుతున్నప్పుడైనా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతోని మనకైతే ఎక్కువ స్టఫ్ అయితే వచ్చేస్తుంది. చాలామంది అయితే మందు తాగేటప్పుడు కొన్ని వందలు అయితే ఖర్చు పెడుతుంటారు స్టఫ్ కోసం అయితే. అలాంటి వాళ్ళైతే ఈసారి మందు తాగేటప్పుడు ఈ విధంగానైతే స్టఫ్ అయితే చేసుకొని తినండి. మీకైతే చాలా చాలా నచ్చుతుంది. చాలా బాగా రుచిగా ఉంటుంది. మరి ఈ స్టఫ్లోకి అయితే నేనైతే ఇక్కడైతే కొంచెం ఉల్లిపాయ, అలాగే ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని అయితే పెట్టేశాను ఫ్రై చేసేసి. మందు తాగుకుంటూ మధ్యలో ఈ బెబ్బర్లు తింటుంటూ ఉల్లిపాయ, మిరపకాయ నవ్వులుతుంటే ఆ రుచి అనేది వేరే లెవెల్ ఉంటుంది. మరి ఈసారి మందు తాగేటప్పుడు అయితే మీరైతే ఈ విధంగానైతే ఈ స్టఫ్ని అయితే చేసుకొని తినండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా మా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.